సరస్వతికి నమస్కారం. తెలుగు ఈ ఆడియో వీడియో లాంచ్ కి విచ్చేసిన మిత్రులకు, కేఎంఎంలకి, సభ్యులకి అందరికీ నా నమస్సమాంజలి. రాగానే చిన్న షాక్ తిన్నాను. ఈ పోస్టర్ చూసి లోపలికి నన్ను ఏదో పీకేస్తుంది అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఇక్కడలోనే ఆయన ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు చాలా వైవిధ్యంగా ఆలోచిస్తారు. ఈయనతో నాకున్న పరిచయం ఏంటంటే, మేము యు అనే ఒక సినిమా చేసాం. చాలా మంచి సినిమా. ఎస్, అనుకోకుండా ఆ సినిమాకి ఆదరణ రాలేదు. ఈ మధ్య కాలంలో నేను మౌంట్ అబూ వెళ్ళాను. మౌంట్ టు అహ్మదాబాద్ ఇస్ అబౌట్ 4 hours డ్రైవ్. సరే, ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు గుజరాతీ నా దగ్గరికి వచ్చి నమస్కారం అండి అని చెప్పి ఈ యు సినిమా గురించి మాట్లాడారు. I felt so happy that day and felt happy for you, Rajendra garu, not for me. It's a very nice film. చాలా మంది తర్వాత అది యూట్యూబ్ లోని మిగతా మార్గాల్లో చూసిన తర్వాత they were talking about it. అండ్ ఈ సందర్భంగా సార్ మీకు చాలా థ్యాంక్స్ చెప్పాను, ఎందుకంటే మీ పార్టిసిపేషన్ కూడా ఆ సినిమాలో చాలా 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 ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత నేను చెప్పాను కదా, ఈయన వైవిధ్యంగా ఆలోచిస్తారని. ఒకటి లోపలికి చెప్తాను. ఇక్కడ మీరు 2 పోస్టర్స్ చూస్తే విజేంద్ర గారిది చూడండి. ఆ నవ్వులో ఉందంటే వీడి సంగతి నాకు తెలుసు, లోపలికి వస్తే ఏం చెప్తాడు అని ఉంది. ఇక్కడ నా ఫోటో చూడండి, ఏం చేస్తాడు ఇతను, నన్ను కొడతాడా తిడతాడా అన్నది. దిస్ ఈస్ హిస్ థింకింగ్, దట్ ఈస్ హౌ హీ ప్లాన్స్ ఈవెన్ ఎ పోస్టర్స్. వెరీ వెరీ హ్యాపీ అండి. అండ్ అఫ్ కోర్స్ ఈ పదం లోపలికి చెప్తాను అన్నది ఎక్కువ శాతం మగాళ్ళు, పెళ్ళైన వాళ్లే వింటూ ఉంటారు. రండి మీ పని చెప్తాను అన్నట్టు. దీని మీనింగ్ ఒకటే ఉంటుంది, తిట్లే అని. బట్ ఇక్కడ చూస్తూ ఉంటే తిట్లతో పాటు, ఎందుకంటే చెంపదెబ్బ కూడా తిన్నారు కనుక అవి ఉంటాయి. అట్ ద సేమ్ టైం దేర్స్ అ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ అండి అండ్ విషింగ్ యూ సక్సెస్. ఈ మధ్య నేను సమీప కాలంలో చేసిన సినిమా మసూదా, అది కూడా చాలా హారర్ బేస్డ్ సినిమావే, మంచి ఆదరణ పొందింది. అండ్ ఇలాంటి సినిమాలకి ఈ మధ్య కాలంలో చాలా ఆదరణ పొందుతున్నాయి. ఆ నమ్మకంతోనే
దిస్ ఫిల్మ్ ఆల్సో విల్ డూ వెరీ వెల్ ఫర్ రాజేంద్ర గారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సర్వే జన సుఖినో భవంతు. అండ్ వన్స్ అగైన్ వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. స్పెషల్ గా విజేంద్ర ప్రసాద్ గారికి, సుధాకర్ గారికి నా పాదాభివందనాలు. సార్, నాకు విజేంద్ర ప్రసాద్ గారు అంటే చాలా ఇష్టం. అంటే నేను 7 వండర్స్ లో ఒక్కటి కూడా నేను చూడలేదు, కానీ సార్ రాసిన ప్రతి సినిమాకి ఒక్కో వండర్ చూసిన ఫీల్ వస్తుంది నాకు. అదే ఆ స్టోరీస్ వల్ల నాకు ఇంకా సినిమాల మీద ఇంకా ఇంకా బాగా పిచ్చి పెరిగిపోయింది. అవి చూసి చూసి నాకు సార్ని తలుచుకున్నప్పుడల్లా ఇప్పుడు వేదవ్యాస మహర్షి లాగా అనిపిస్తారు. ఎప్పటికైనా సార్ రాసే కథల్లో చెట్టు మీద పాకి ఒక చిన్న ఉడతనవ్వాలనేది నా కోరిక. అలాగే సుధాకర్ గారు కూడా చిన్నప్పటి నుంచి నేను సినిమాల్లో ఎక్కువగా చూసిన వ్యక్తి మీరే సార్. ఎందుకంటే ఇంట్లో మా ఫ్యామిలీ గానీ నా చిన్నప్పటి నుంచి టీవీలో సినిమా పెట్టినా మీరే ఉంటారు, సీరియల్స్ చూసినా మీరే. నాకు అలాగా బాగా ఇప్పటి వరకు మిమ్మల్ని చూస్తూ చూస్తూ పెరిగాను సార్. మీకు కూడా నా విషెస్ సార్. సో సినిమా గురించి నేను ఫ్యామిలీ డ్రామా, రైటర్ పద్మభూషణ్, ప్రసన్నవదనం ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాను. సో నాకు ఈ 3 సినిమాల తర్వాత మా ఫ్రెండ్స్ కానీ, సినిమాల్లో కానీ నేను చేసిన హీరోస్ కానీ చాలా చాలా చెప్పేవాళ్ళు, నీకు చాలా మంచి రోల్స్ పడినాయి స్టార్టింగ్ లోనే, నువ్వు చాలా జాగ్రత్తగా తీసుకుంటూ వెళ్ళు, ఏది పడితే అది చేయి, మాకు చూసుకుంటా తెలియదు అడుగు, మమ్మల్ని అడుగు అలా చెప్పి నన్ను మంచిగా గైడ్ చేసుకుంటూ వచ్చారు. ఒకసారి కాల్ వచ్చింది రాజేంద్ర నుంచి. సరే మంచిగా మీట్ అయ్యాము, షాప్ లో అంతా బాగా మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. సరే టైటిల్ ఏంటి బ్రో అంటే లోపలికి రా చెప్తా అన్నారు. ఒక్కసారిగా ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. నాకు ఈ చెప్పిన వాళ్ళందరూ మైండ్ లోకి వచ్చారు, ఇదేంటి టైటిల్, నాకు అసలు ఒక్కసారిగా అంటే ఏం చెప్పాలి, అసలు ఏంటి ఎస్కేప్ అవ్వాలా లేకపోతే నేను ఏం చేయాలి అనేది వచ్చింది. సరే చెప్పండి బ్రో అన్నాను. ఆ టైటిల్ కి అసలు తను ఆ థాట్ ఎందుకు వచ్చిందో చెప్పారు. ఆ థియేటర్ బయట నా టైటిల్ బోర్డు ఉంటే ఒక ఆడియన్ ని పిలుస్తున్నట్టుగా నేను లోపలికి రా చెప్తా అనేది ఒక్కసారి దెబ్బకి నాకు మొత్తం రివర్స్ అయిపోయింది. మొత్తం ఒపీనియన్ అంతా అక్కడే అయిపోయింది నాకు ఫ్లాట్. తర్వాత మళ్ళీ ఆ స్టోరీ డిస్కషన్ లో చెప్తుంటే ఆ సీన్ వచ్చింది, కరెక్ట్ గా టైటిల్ కార్డు పడే సీన్ వచ్చింది. అది చూసిన అది విన్న తర్వాత ఇంకా నాకే గిల్ట్ వేసింది. అరే అసలు నేను ఒక్క నిమిషం ఏంటి నేను ఇలా తప్పుగా అనుకున్నాను ఆ టైటిల్ చెప్పగానే, అసలు ఎంత బాగా టైటిల్ థాట్ ఏంటి, ఆ స్టోరీ, ఆ టైటిల్ కార్డు ఏంటి ఇంత మంచిగా రాసుకున్నారు అంటే అందరూ అనుకునేది. మనం బేసిక్ గా ఇది డైలీ దాకా యూజ్ చేసేది, బట్ అది ఇంగ్లీష్ లో చెప్తే ఎవరేం పట్టించుకోరు. తెలుగులో చెప్పేసరికి ఎందుకు దానికి అంత నెగిటివిటీ వెళ్ళిపోతున్నా, ఫస్ట్ దానికి ప్రిఫర్ చేస్తున్నారు. బట్ లేదు, చాలా సినిమా కూడా చాలా బాగుంది. మాకు స్టోరీ చెప్పినప్పుడే నేను చాలా ఎంజాయ్ చేశాను. నన్ను తీసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ బ్రో, చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎవరీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అనుకోని అతిథి అన్నట్టుగా అలా వచ్చిన వాడిని కాదు. ఆయన విజేంద్ర ప్రసాద్ గారు నాకు ప్రాణ స్నేహితుడు, ప్లస్ పెద్ద ఎనిమి కూడా. ఉదయం లేచిన దగ్గర నుంచి ఇతను ఎలా అలర పెడతామని ఆలోచిస్తూనే ఉంటాడు ఆయన. సో అందులో ఒక భాగం. ఒక విషయం ఏంటంటే, నాకు సడన్ గా ఫోన్ చేసి మీరు రెడీగా ఉండండి మనం వెళ్ళాలి అన్నాడు. ఎక్కడికండి అంటే, నేను వచ్చి చెప్తాను కదా, చెప్తా. అది ఈ సస్పెన్స్ ఏంటి అని చెప్పి ఎక్కిన తర్వాత కారు డోర్ తీసి ఎక్కడికి అంటే లోపలండి చెప్తా. సరే వచ్చేసరికి ఏంటి ఇది, ఏమీ చెప్పకుండా ఏం చేయకుండా ఏంటి అంటే, అప్పుడు ఒక్క మాట చెప్పాడు. ఏమండి, నేను చాలా ఇష్టపడే ఒక యువకుడు, మంచి రచయిత, ఆయన సినిమా తనే రాసి దర్శకత్వం వహించి తను యాక్ట్ చేశాడు. ఆ సినిమా ఫంక్షన్ అవుతుంది, మిమ్మల్ని తీసుకెళ్లాలనిపించింది, రండి మీరు నాతో అంటే ఓకే అని అదొక ఆనందించా. రాగానే ఇక్కడ పోస్టర్ లోపలికి రా చెప్తా అని ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరూ సినిమాల గురించి, సినిమా తాలూకా వ్యాకరణం గురించి, దాని తాలూకా రహస్యం గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు కదా. మా పని అది, ఉదయం లేచిన దగ్గర నుంచి అదే.
హౌ, వై అండ్ హౌ. ఇప్పుడు ప్రపంచంలో స్క్రీన్ ప్లే పుస్తకాలు చాలా వస్తున్నాయండి. ఇప్పుడు అన్నిటికన్నా ప్రసిద్ధి చెందిన పుస్తకం సేవ్ ది క్యాట్ అని బ్లేక్ స్నైడర్ రాశాడు. అందులో ఓపెన్ చెయ్యటమే ఏం చేశాడు తెలుసునా అండి? అసలు మీరు సినిమాకి ముందు ఏం ఆలోచిస్తారు అన్నాడు. ఎందుకు అంటే ఒక విషయం చెప్పాడు. శుక్రవారం అయ్యేసరికల్లా పేపర్ తిరిగేస్తారు ఫ్రెండ్స్, ఏ సినిమాకి వెళ్దామా అంటే పేపర్ తిరిగేస్తే ముందు ఏం వెతుకుతారు? టైటిల్స్ వెతుకుతారు. ఆ టైటిల్స్ తో గాని నువ్వు ఆకర్షించి కట్టి పడేస్తే నీకు సగం సక్సెస్ అక్కడే వచ్చేసింది అంటాడు. అలాగా ఇప్పుడు మా జీవితంలో కూడా ఒక అనుభవం ఉంది. ఏవండి ఆవిడ వచ్చిందని చాలా ఫేమస్ సినిమా, మరి ఇక్కడ ఎంతమంది చూసారో తెలియదు. అది మేము మద్రాసులో సుధాకర్ గారికి తెలుసుండేది. దానికి ఎన్నో టైటిల్స్ ఏమనుకుంటున్నాం, కథ నేను ఇచ్చిందే, డిస్కషన్ ఇది అది ఎంత నేనైతే ఒక రాముడికి ఇద్దరు సీతలు అని రాశా. అదేనా ఇంట్రెస్ట్ పుడుతుందేమన్నా? కాదు కానీ సడన్ గా మాటల్లో ఏమండి ఆవిడ వచ్చింది అనగానే అందరూ ఒక్కసారి ఉలిక్కి పడ్డాం. అనగానే ఎంత చెప్తోంది అని టైటిల్ తో ఆకట్టుకుని సినిమా హాల్ కి ఎలాగైనా వెళ్ళాలి, లేకపోతే ఏంటి ఇది అదని ఆసక్తి పుట్టించటం అన్నది స్క్రీన్ ప్లేలో ఒక పెద్ద భాగం అండి. అది ఈ యువకుడు ముందే సాధించేశాడు. ఇట్స్ నైస్. అండ్ లోపలికి రా చెప్తా అని భయపెడుతోంది అమ్మాయి. అదే అమ్మాయి అక్కడ కన్ను కొడుతూ అలాగే అన్నది అంటే ఇంకొకలాగా వెళ్ళిపోతారు సినిమాకి, అంతే కదా. సరే, సుధాకర్ గారు చెప్పినట్టు చాలా మంది మొగుళ్ళు వింటూ ఉంటారు, లోపలికి రండి చెప్తా. సో ఆల్ ది బెస్ట్. ఐ విష్ యూ ఎ గ్రేట్ సక్సెస్. రైట్, బై. థ్యాంక్ యూ సో మచ్ కేఎల్ ప్రసాద్ గారు. టైటిల్ డిఫరెంట్ గా ఉంది సార్. ది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అట్రాక్ట్ అయ్యే విధంగా పెట్టారు. ప్లానింగ్ బాగుంది. థ్యాంక్ యూ సార్. సో సినిమా అంతా హర్రర్ గానే ఉంటుందా, అన్ని రకాలు మిక్స్ అయి ఉంటుందా? సినిమాలో హర్రర్ కోఎఫిషియంట్ ఒక 20% ఉంటుందండి. 80% సినిమా కామెడీ, బేసికల్లీ సిచ్యువేషనల్ కామెడీలో ఒక రొమాంటిక్ కామెడీ. దాంట్లో హర్రర్ అనే ఎలిమెంట్ ని ఒక 20% ఆఫ్ ది సినిమాలో యాడ్ చేసాం. భయపెట్టే హర్రర్ ఈ సినిమాలో ఉండదండి. హర్రర్ కూడా నవ్వుకుంటూనే ఉంటారు. అలాంటి హర్రర్, లైట్ హర్రర్ ఉంటుంది అంతే. సో ఇదే కాన్సెప్ట్ తీసుకోవడం కమర్షియల్ గా హిట్ అవుతుంది అనుకున్నారా? ఎస్ సార్. ఇప్పుడు లాస్ట్ అవ్వచ్చు, ఈవెన్ 3 అవ్వచ్చు, అన్ని లైక్ హర్రర్ ఇస్ రూలింగ్ ద ఇండస్ట్రీ యాక్చువల్లీ. అంటే 600 కోట్ల కలెక్షన్, 800 కోట్ల కలెక్షన్స్ వస్తున్నాయి. సో వాటిలో బేసిక్ గా హర్రర్ కామెడీయే వర్కౌట్ అవుతుంది ఎక్కువ. సో జానర్ ఎంచుకోవడానికి దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో ఈ టైటిల్ పెట్టారు, ప్రేక్షకుడు కూడా లోపలికి రా అని పిలుస్తున్నారు, బాగానే ఉంది. లోపలికి వచ్చిన వాళ్ళు బయటకు వస్తారా, అక్కడ ఉంటారు థియేటర్ లో నవ్వుతూ చాలా ఎమోషనల్ గా ఫీల్ అయి బయటకు వస్తారు. ఒక ఆనంద బాష్పాల మధ్యలో బయటకు వస్తారండి. సో హాయ్ అండి. హలో, ఇక్కడ సార్. సో టైటిల్ చాలా క్యాచ్గా ఉంది, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని చూసుకున్నట్టయితే అన్ని పాన్ ఇండియా మూవీస్ లో చాలా మంది బిజీ అయిపోయారు. ద సేమ్ టైమ్ సినిమా లేక సమ్మర్ లో అంటే పాత సినిమాలు రిలీజ్ చేసుకుని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సో కొన్ని చిన్న సినిమాలు ఆడినప్పటికీ కొందరిని నమ్మి వస్తున్నారు, డైరెక్టర్ గానీ ప్రొడ్యూసర్స్ గానీ. బట్ లోపలికి రావాలంటే తెలుగు ఆడియన్స్ కి మీరు ఏం చెప్తారు? నమ్మకం ఏంటి? అదే సార్, ఇప్పుడు కంటెంట్ ఇస్ కింగ్ సార్. అన్నిటికన్నా ఫస్ట్ అంటే మన ప్యాకెట్ లో 3 ఆసులు 3 కింగ్లు అలా ఉంటుంది ఆర్డర్. ఆ ఆర్డర్ లో ఎంత ఉన్నా సరే ఇప్పుడు మారిపోయిన ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ కంటెంట్. మేము చూసాం చాలా పెద్ద హీరో సినిమాలు సంక్రాంతి రిలీజ్ అయినా, సాలిడ్ రిలీజ్ అయినా కంటెంట్ లేకపోతే మార్నింగ్ షో తర్వాత జనం రావట్లేదు. సో తెలియకుండా కంటెంట్ ఇస్ రీప్లేసింగ్ ఎవ్రీథింగ్. సో ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక అసెట్ కంటెంట్ ఉంది. సో నాకు కంటెంట్ మీద నమ్మకం ఉంది, కంటెంట్ ట్రాక్షన్ మీద నమ్మకం ఉంది. సో వస్తారు సార్. తెలుగు సినిమా స్థాయి పెరిగింది. సో బాహుబలితో చూసాం, కొట్టిన దెబ్బకి అంటే మొత్తం షేక్ అయిపోయింది. ద సేమ్ టైమ్ అంటే వేరే లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఈ మూవీని. సార్ ఫస్ట్ అయితే ఓన్లీ తెలుగు సినిమా సార్. ఎందుకంటే ఇది ఒక పాన్ ఇండియా సినిమాకి సినిమా బడ్జెట్ కన్నా ప్రమోషన్ బడ్జెట్ షుడ్ బి వెరీ హ్యూజ్. సో వన్స్ వీఆర్ సక్సెస్ఫుల్ హియర్, దెన్ ఐ మైట్ ప్లాన్ ఫర్ అదర్ లాంగ్వేజెస్. ఫస్ట్ ఇక్కడ ఓన్లీ తెలుగు సినిమా సార్. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ గారు. వండర్ఫుల్ ట్రైలర్ లాంచ్ కాస్త మంచి ప్రెస్ మీట్ గా Q&A సెక్షన్ గా చక్కగా వెళ్ళింది. థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్స్ అండ్ ఆల్. అండ్
ఎస్ అండ్ వన్స్ అగైన్ వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద ఆడియన్స్ అండ్ ముఖ్యంగా మన మధ్యలోకి స్పెషల్ గెస్ట్ గా వచ్చేసినటువంటి విజయేంద్ర సార్, సుధాకర్ సార్, వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు యూ. అండ్ 1 minute. సో ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. సో మీ అందరికీ మేము డిన్నర్ అరేంజ్ చేస్తాం. సో ప్లీజ్ హ్యావ్ డిన్నర్ అండ్ థ్యాంక్స్. Thank you so much, Raj Garu. Please hand over the bouquet to him. Yes. Thank you so much, sir. అందరికి నమస్కారం అండి. నేను ఇక్కడికి రావడానికి కారణం నా ఫ్రెండ్ కుబేరా అన్న పేరు ఎంత డిఫరెంట్ గా ఉందో తన ఆలోచనలు కూడా అలాగే డిఫరెంట్ గా ఉంటాయండి. అతనిలో మంచి నటుడు ఉన్నాడు, మంచి రచయిత ఉన్నాడు, ఉన్నాడు, ఒక దర్శకుడు ఉన్నాడు. మేము చాలా విషయాలు, చాలా స్టోరీస్ డిస్కస్ చేశాం. మా స్టోరీస్ కూడా చాలా డిస్కస్ చేసినప్పుడు మంచి మంచి ఐడియాలు ఇచ్చేవాడు. ఈ సినిమాతో మంచి వస్తాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. 10 years నుంచి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా సినిమాలు చేస్తున్నాను. నేను థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సో రాజేంద్ర గారు ఆ క్యారెక్టర్ నాకు బాగుంటదని చెప్పి నాతో ఒక మంచి రోల్ యాక్ట్ చేయించారు. ఆఫ్టర్ లాంగ్ టైం థియేటర్ ప్లేలు చేసిన తర్వాత చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. థియేటర్ అంటే ప్రసాద్ సార్ ఇక్కడే ఉన్నారు, ఆయన సారీ నారాయణ సార్ గారు ఒక నాటకం రాశారు కదా సార్, అద్భుతమైన నాటకము, చాలా ఫోన్ చేశాము. దాంట్లో కొండపల్లి బొమ్మ క్యారెక్టర్ చేసింది నేనే సార్. అప్పుడు చాలా లాంగ్ బ్యాక్ వీణ ప్రసాద్ గారు కూడా మన ప్లేలకు వచ్చారు. అప్పుడు కొంచెం బక్కగా ఉండేవాడిని. సో ఆఫ్టర్ లాంగ్ టైం చేశాను. చాలా బాగా వచ్చింది సినిమా, నా పాత్ర చాలా బాగా వచ్చింది, డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. మేము సినిమా చేసేటప్పుడు కూడా ఇప్పుడు ఇందాక నుంచి ఫన్నీగా అనుకుంటే చాలా మంది కూడా మేము షూటింగ్ చేసే సందర్భాల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్కడో చిన్న బుకే అవసరం పడి ఆ ఫ్లవర్ షాప్ దగ్గరికి వెళ్తే, సార్ షూటింగ్ జరుగుతుందా సార్ అని అన్నారు. అవునమ్మా అని అన్నారు. ఏం సినిమా సార్ అని అంటే, లోపలికి రా చెప్తాను నవ్వింది. అవి ఏం చేసేది ఆ టైటిల్ చెప్పగానే, అంటే వినగానే నవ్వుకునేటువంటి టైటిల్, కానీ లోపలికి వస్తే నవ్వు కాస్త అంత మాయమైపోయి భయం పడే సిచ్యువేషన్ ఉంటుంది. అంత ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ఈ మంచి అవకాశం ఇచ్చిన రాజేంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ గుడ్ లక్ సార్ అందరికి. థ్యాంక్ యూ.